ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్య భాగాన్ని గనక మనం గమనిస్తే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే మనం ఎంతవరకు దేవుని మీద ఆధారపడగలమో, ఎంతవరకు ఆయన మీద మన నమ్మిక ఉంచగలమో అంతగా ఆయన నుంచి మనం కార్యాలను పొందుకోగలం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ ఫెయిత్ అండ్ ప్రేయర్. మనం ఆయన మీద విశ్వాసం ఎంతగా ఉంచుతామో అంతగా ఆయన యొక్క హస్తము మన జీవితాల్లో కదలడం మనం చూస్తాం. అదే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎలీషా గారు ప్రార్థించినప్పుడు పుట్టిన ఒక కుమారుడు మరి చనిపోయినప్పుడు ఆ తల్లి తన భర్త కూడా చెప్పకుండా ఎలీషా గారి దగ్గరికి వెళ్తా ఉంది. షూనేమీరాలు ఎలీషా గారి దగ్గరికి వెళ్తా ఉంది. దైవజనుని యొక్క మంచం మీద పడుకోబెట్టి ఆ సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే నా కుమారుడు బ్రతుకుతాడు, ఆల్రెడీ చనిపోయాడు, కానీ ఇంకా దేవుని నమ్ముతా ఉంది, ఇంకా దేవుడు కార్యం చేయగల సమర్థుడని ఆయన మీద, సేవకుని మీద ఆధారపడతా ఉంది. అలాగే మనం చూస్తే యాయీరు కుమార్తె, యాయీరు దగ్గరికి కొంతమంది వచ్చి చెప్తా ఉన్నారు, అయ్యా నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది, సో నువ్వు బోధకుని శ్రమ పెట్టద్దు అని చెప్తా ఉన్నప్పుడు ఆ దేవుడు వేసే వెంటనే మాట్లాడుతూ ఉంటారు, నమ్మిక మాత్రం ఉంచు, ఆల్రెడీ చనిపోయింది అయ్యా, ఇంకేంటి వెనక్కి వచ్చామన్నప్పుడు ఏసే చెప్తా ఉన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, నమ్ము నన్ను, నా మీద విశ్వాసం ఉంచు, చనిపోయినా కూడా వారు ఇంకా బ్రతకగలరు అని చెప్పాను. సో నేను ఈరోజు వాక్య భాగంలో ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. ఒక డాక్టర్ గారు తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఇలా చెప్పారు. కోవిడ్ టైంలో డ్యూటీస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక తల్లి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ ఎక్కడ చూసినా కోవిడ్ ట్రీట్మెంటే జరుగుతూ ఉంది, నా కొడుకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం, మీరు రికమెండ్ చేస్తే డాక్టర్ గారు అడ్మిట్ చేసుకుంటారేమోనమ్మా, కాస్త రికమెండ్ చేయండి అని అన్నప్పుడు ఆవిడ వెళ్ళి తన పై అధికారి డాక్టర్ గారిని బ్రతిమాలినప్పుడు వారు ఆ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన ఆ యవనస్తుడిని అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకోకముందు ఆ పెద్ద అధికారి డాక్టర్ గారు అడిగారు, ఇది మరి హాస్పిటల్లో ఈ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే కనీసం ₹1,50,000 వారు కట్టాలి అని చెప్పాను. ఆ విధవరాలు అంటా ఉంది, అమ్మ 24 గంటలు మాకు సమయాన్ని ఇవ్వండి, బైబిల్ని చూపెడతా, 24 గంటలు సమయాన్ని ఇవ్వండి అమ్మ, నేను నమ్ముకున్న దేవుడు నన్ను సిగ్గుపరచుతున్నప్పుడు వారు ఉదయం 11:30కి అడ్మిట్ చేసుకుంటున్నారు. ఈవిడేం చేస్తా ఉందో, డబ్బులేమీ లేవంటుంది, కానీ 24 గంటల్లో కడతానంటుంది, ఎట్లా కడుతుందో అని చెప్పని తన నర్సెస్ అందరినీ పంపించి ఏం చేస్తుందో చూడమన్నప్పుడు ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయింది మొదలుకొని తన కుమారుడి బెడ్ పక్కన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. 11:30 నుంచి 12:30, 1 గంట, 1:30, 2, ఈవెన్ సాయంత్రం 4:30 అయినా కూడా అట్లాగే మోకాళ్ళ మీద ఉంది. 6:30 అయిపోయింది, మోకాళ్ళ మీద ఉంది. చీకటి పడుతూ ఉంది, 7:30, 9:30, 10:30, ఎప్పుడు చూసినా అర్ధరాత్రి 1 గంటకు వచ్చినా కూడా అదే మోకాళ్ళ మీద ఉంది. ఎర్లీ మార్నింగ్ 4 అయింది, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. తర్వాత 7:30 అవుతుంది ఉదయం, అయినా మోకాళ్ళ మీదే ఉంది. ఇక తెల్లవారుజాము మార్నింగ్ 9 అవుతా ఉంది, అప్పటికి బిల్లు వచ్చేస్తుంది. వాళ్ళు కట్టాల్సిన బిల్లు, వాళ్ళకి ట్రీట్మెంట్కి కట్టాల్సినంత కూడా వచ్చేస్తుంది. ఉదయం 9 అయిపోతా ఉంది, బిల్లు కట్టాల్సిన టైం వచ్చినప్పుడు ఈ డాక్టర్ గారు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ డాక్టర్ గారు ఆందోళన పడుతూ ఉన్నారు. ఈవిడేమో మోకాళ్ళ మీదే ఉంది, ఈ ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదు, బిల్లు ఎట్లా కడుతుంది? ఎవరికి మెసేజ్ పెట్టడం కానీ, ఎవరికి ఫోన్ చేయడం కానీ చూడలేదు, డబ్బులు ఎట్లా వస్తాయి? మోకాళ్ళ మీదే ఉంది, ఈవిడ ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదని
ఆ పెద్ద డాక్టర్ అడ్మిట్ చేసుకుని ఆయన అడుగుతా ఉన్నాడు, అమ్మా వాళ్ళు బిల్లు కట్టారా అని అడుగుతా ఉన్నప్పుడు ఈవిడేం మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఆ డాక్టర్లు ఇద్దరు కూడా ఆ పేషెంట్ దగ్గరికి వెళ్తా ఉన్నారు, వారు బెడ్ని సమీపిస్తూ ఉన్నప్పుడు. ఈ మధ్యలో ఆ పెద్ద డాక్టర్ గారు అడుగుతా ఉన్నారు, అమ్మా వాళ్ళు బిల్లు కట్టారా అని చెప్పని. ఆయనంతటా ఆయనే, నా తల్లి చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి. సో నేను ఈరోజు వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేద్దాం అనుకున్నాను. వారు ఒక్క రూపాయి కూడా బిల్లు ఏమీ కట్టవసరం లేదు అని చెప్పారట. ఈ అడ్మిట్ చేసుకోమని సజెస్ట్ చేసిన డాక్టర్ గారు పరిగెత్తుకుంటా లేదా ఆవిడ దగ్గరికి చాలా ఉత్సుకతతో వెళ్ళి, అమ్మ మీరు ఒక్క రూపాయి కూడా కట్టవసరం లేదు అని ఆవిడతో చెప్పినప్పుడు ఆవిడ అంటుంది, నాకు తెలుసు అమ్మా, నాకు తెలుసు, నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. నా భర్త చనిపోయినా, నా బిడ్డ నా చేయి దాటిపోయినా యేసే మాత్రం నన్ను వదిలిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టడు, ఆయన నాకు సహాయం చేస్తాడు. నిజంగా ఆమె రాత్రంతా కూడా మోకాళ్ళ మీదే ఉంది. తను నమ్ముతా ఉంది, నాకు సహాయం మనుషుల నుండి కాదు. ఎంతో చింపిరి జుట్టు, చినిగిపోయిన కొంచెం జాకెట్, నలిగిపోయిన చీర కట్టుకుని ఆమె అవతారం అంతా కూడా చూపులకి చాలా వర్స్గా ఉన్నప్పటికీ దేవుని మీద విశ్వాసం ఎలా ఉంచాలి, దేవుని మీద ఎలా ఆధారపడాలి, దేవుని నుంచి సహాయం వచ్చేంత వరకు మోకాళ్ళు దిక్కుండా ప్రార్థన చేస్తూనే ఉంది. మనం కూడా దేవుని మీద అలాంటి విశ్వాసాన్ని ఉంచగలమా? దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు మన జీవితాన్ని కొనసాగించగలమా? చాలా చిన్న చిన్న వాటికి కూడా వర్రీ అయిపోతూ ఉంటాం. చాలా చిన్న చిన్న వాటికి చాలా ఎక్కువ ఆందోళన పడిపోతూ ఉంటాం. ప్రభు మీద ఆధారపడడం ఎలాగో నేర్చుకోగలమా? దేవుడు అలాంటి ఉన్నతమైన కృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. నీ మీద ఎలా విశ్వాసం ఉంచాలో మీరు మాకు నేర్పించండి. నమ్మిక మాత్రం ఉంచమంటా ఉన్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్తా ఉన్నారు. అలాంటి శ్రేష్టమైన కృపను వాక్యం వింటున్న మా ప్రియులైన వారికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you and have a blessed day.